నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. వైసీపీ నేతలారా, ప్రాయశ్చిత్త దీక్ష చేయండి. గీతంకి ప్రభుత్వ భూములు దారాదత్తమా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్త కోటిని దారుణంగా తప్పుదోవ పట్టించినందుకు, వారి విశ్వాసాలను గాయపరిచినందుకు, మనస్తాపానికి క్షోభకు గురి చేసినందుకు ఇప్పుడు ఎవరికి శిక్ష పడాలి? లేని విషయాలను, అబద్ధాలను, అభూత కల్పనలను ప్రచారం చేస్తూ భక్తులలో భయాన్ని రేకెత్తించిన ఎన్డీఏ కూటమి నాయకులు ఇప్పుడు ఎవరినైనా క్షమాపణ అడుగుతారా? ఆ పాటి సంస్కారం వారిలో ఉందా? చేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి క్షమాపణ గనుక కూటమి పెద్దలు అడగకపోతే అందుకు నిష్కృతి ఏమిటి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిన అవసరం ఉంది. తిరుమలేసుని భక్తులను దారుణంగా వంచిన కూటమి పెద్దల పాపాలు తొలగిపోవాలని వైసీపీ నేతలు ప్రాయశ్చిత్త దీక్ష చేసి దేవదేవుడిని దర్శించుకుని కూటమి పెద్దల పాపాలకు నిష్కృతి వేడుకోవాలి. తిరుమలేసుని మహాప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నేతిలో కల్తీ జరిగిందనే మాట బయటకు వచ్చినప్పుడు జరిగిన రాద్ధాంతం మీకు గుర్తుందా? నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. మార్కెట్లో 600 నుంచి 1000 రూపాయల వరకు నాణ్యతను బట్టి రకరకాల ధరలలో అందుబాటులో ఉండే నెయ్యి కిలో 300 ధర కూడా లేకుండా సరఫరా అవుతుంది అంటేనే అనుమానించాల్సిన వ్యవహారం. కనుక కల్తీ జరిగిందని ఎవరైనా అనగలరు. కాకపోతే ఈ కల్తీ బయటకు వచ్చినప్పుడు కూటమి పెద్దలు అన్న మాటలను గుర్తు చేసుకోండి. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ, వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది. అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్ సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్ తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు. లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల వ్యర్థాలు, జంతువుల కొవ్వులు కలిసాయని దుర్మార్గమైన విమర్శలు చేశారు. తద్వారా భక్త కోటిని మనస్తాపానికి గురి చేశారు. తిరుమలేసుని భక్తులను క్షోభకు గురి చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరింత హైడ్రామా నడిపించారు. మనం తిన్న ఆహారంలో జంతువుల వ్యర్థాలు కలిస్తే ఎలాంటి పరిహారం చేయాలని కొన్ని యుగాల కిందటి మనుస్మృతి నిర్దేశిస్తుందో వాటిని తవ్వితీసి ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఒక డ్రామా చేశారు. అంటే వైసీపీ నాయకులు చేసిన పాపానికి తాను ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చారు. కల్తీనే ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు తుది ఛార్జిషీట్ను కోర్టుకు సమర్పించింది. పామాయిల్లో కెమికల్స్ కలిపి కల్తీ చేశారని నిర్ధారించింది. కల్తీ వ్యవహారం అందరికీ అర్థమైంది. కాకపోతే ఈ కల్తీ జంతువుల వ్యర్థాలతో, కొవ్వులతో చేసినట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులందరూ తొలి రోజుల్లో చేసిన ఆరోపణల సంగతి ఏంటి? అలాంటి దుర్మార్గమైన ఆరోపణల ద్వారా భక్తులకు వారు కలిగించిన క్షోభ సంగతి ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను వారు మంటగలిపిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ వారి మీద బురద చల్లడం కోసం ఇంతటి దుర్మార్గమైన మాటలతో దేవదేవుని పట్ల ఉండే విశ్వాసాన్ని గాయపరిచిన విషపు బుద్ధి వారిది. అలాంటి అబద్ధపు రాజకీయాల దుర్మార్గాన్ని ప్రపంచానికి తెలియచెప్పేలా వారు సాగించిన విష ప్రచారం, పాపపు ప్రచారం వలన జరిగిన హాని తొలగిపోవాలని ఇప్పుడు వైసీపీ నాయకులే ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా కూటమి నాయకులు తాము చేసిన దుర్మార్గాన్ని తెలుసుకుని కనీసం దేవదేవుని భక్తులను క్షమాపణ కోరితే, తెలిసి తెలియక అబద్ధాలను ప్రచారం చేశామని ఒప్పుకుంటే దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు అని ప్రజలు అనుకుంటున్నారు. విశాఖలో భూములు అంటేనే 100 కోట్ల విలువ చేస్తాయి. అలాంటి విలువైన భూములను గీతం విద్యా సంస్థకు కట్టబెట్టేందుకు జీవీఎంసీ చేస్తున్న ప్రయత్నాల మీద మేధావులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. గీతంకి భూములు ఎలా కట్టబెడతారు అని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. G2 స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాల కేసుల మాదిరిగా ఇది కూడా అవుతుందని ఆయన హెచ్చరించారు. బాధ్యులపై PC యాక్ట్ 1988ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖలోని ఋషికొండ ఎండాడ గ్రామాల్లోని అత్యంత విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంతో ఉదారంగా గీతం సంస్థకు కట్టబెట్టాలని జీవీఎంసీ చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం చట్టవిరుద్ధం అవుతుందని ఆయన హెచ్చరించారు. పైగా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడం అవుతుందని కూడా స్పష్టం చేశారు. తక్షణమే జీవీఎంసీ ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఒక ప్రైవేటు సంస్థ అయిన గీతం గతంలో 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని, అయినా కూడా రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక రెవెన్యూ అధికారులు జీవీఎంసీ ఈ భూమిని ఈ రోజు దాకా వెనక్కి తీసుకోలేకపోయారని ఆయన ఫైర్ అయ్యారు. విశాఖకు ఉపాధి కోసం వలస వచ్చిన వారు గుడిసెలు వేసుకుంటే పోలీసుల బలగాలతో వారి గుడిసెలను కూలగొట్టే అధికారులు ఈ ప్రభుత్వ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా అని నిలదీశారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.